నా పేరు షేక్ నూర్జహాన్, బీజేపీ సైదర్ గారి మిసెస్. నా వయసు 69 years. నాకు నర్సరావుపేటలో ప్రాపర్టీ ఉంది. అయితే కోర్టు డాక్యుమెంట్ తో కేసు ఒకటి నర్సరావుపేట కోర్టులో ఎన్ఆర్టీలో జరిగింది. ఓఎస్ నంబర్ 242/2009 అండి. దానికి మేము అప్పీల్స్ ఏఎస్ నంబర్ 63/13 అది 19 లో దాని జడ్జిమెంట్. దానికి సంబంధించినటువంటి వాళ్ళ కాగితాలు మేము అన్ని కేసు జడ్జి శ్రవణ్ కుమార్ గారికి ఇవ్వడానికి విజయవాడ వచ్చి మాట్లాడుకుని అంత అడ్వాన్స్ గా 10,000 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నేను కేసు చేసి పెడతానమ్మా, 6 నెలల్లో అయిపోతుంది కేసు, మీకేం భయపడక్కర్లేదు. అప్పుడు నా హెల్త్ బాగోలేదు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. వీల్ చైర్ లో వచ్చి మా ఫ్యామిలీ అందరు వెళ్ళి అతను మేము 10,000 అడ్వాన్స్ ముందు ఇచ్చాం, వారంలో మిగతా డబ్బులు తెచ్చిస్తామండి అని 10,000 అడిగారు. అడిగితే 10 ఇచ్చాం ముందు, తర్వాత మిగతా డబ్బులు 16,000 వారంలో వెళ్ళి కేసు కాగితాలు అన్ని ఇచ్చాం. రికార్డు తెప్పిస్తానమ్మా, తెప్పించిన తర్వాత ఫైల్ చేస్తాను కేసు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి 16,000 అప్పుడు ఇచ్చాం. అవి తీసుకున్నారు, క్యాష్ గా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో నేనని అది ఫైల్ చేయించేసి రికార్డు తెప్పించి అంతా చూసి నోటీసులు వాడకంతా అది చెప్పారు, తొందరగానే చేస్తానన్నారు. అంతలో కరోనా టైం వచ్చింది. ఆ కరోనా టైం తర్వాత సరే కరోనా ఉందమ్మా, ఇప్పుడు ఏం చేయలేదు, కేసులు నడవట్లేదు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంటే ఇప్పటికి కరోనా అయిందని చెప్పేసి 6 నెలల తర్వాత అలా వెళ్ళి అడిగితే ఏమైందండి అని చెప్పేసి అంటే ఈ కరోనా టైంగా కేసులు తీసుకోవట్లేదు అది అన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ మాట్లాడడానికి వెళ్ళి చెప్పి అప్పుడు 10,000 క్యాష్ రూపంలోనే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత చేస్తానని చెప్పేసి నెల రోజులతో వెళ్ళి అడుగుతా ఉంటే వస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా అటు వెళ్ళి కలిసి వస్తానే ఉన్నాను. చూసి చేస్తాం అంటూనే 3 సంవత్సరాలు 2009 లో ఇస్తే 2021 కాక ఆ కేసుని అలా చేసే నంబర్ కూడా ఏమి చేయకుండా ఇస్తాను, ఫైల్ చేస్తాను, ఫైల్ చేసి నంబర్ పడుతుంది వాళ్ళు బెంచ్ మీదకి వస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం 36,000 ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత సరే మీరు 6 నెలల్లో చేస్తా ఉన్నారు, ఇప్పటికి 3 సంవత్సరాలు అయిందండి, అసలు మీరు ఏమి చేశారో అది నాకు ఎప్పటికప్పుడు వీడియో పెడతాను, వాట్సాప్ లో పెడతాను, ఎంత స్టేటస్ అని చెప్తూ వచ్చారు. ఆ స్టేటస్ అడిగితే ఇది కాదు అంటూ లాటెస్ట్ గట్టిగా అడిగామని చెప్పేసి నేను చేయనని చెప్పేసి మీ కాగితాలు ఈ ఫైల్ మీరు తీసుకుని వెళ్ళండి, డబ్బులు కూడా ఇచ్చేస్తాను రమ్మన్నారు. వారంలో సరే అని చెప్పేసి వారంలో వెళ్తే పొద్దుననంగా వెళ్ళి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఇదిగో వస్తున్నాను, అది వస్తున్నాను, కోర్టు దగ్గర ఉన్నాను అని చెప్పి ఆఫీస్ లో మేము కూర్చున్నాము. కూర్చున్న తర్వాత బట్టిగా రికార్డు ఫైల్ అంతవరకే ఇచ్చారు కానీ మాకు అమౌంట్ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా మన దగ్గర జూనియర్ అడ్వకేట్ ట్రైనింగ్ ఇదిగా ఉన్నారు కదా, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆమెతో లేడీ తోటి ఇచ్చి పంపించారు. రికార్డులను ఆ కేసు ఫైల్ అంతవరకు ఎన్ఓసీ రాసి ఇచ్చారు, డబ్బులు ఏమి ఇవ్వలేదు.